హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో కొలతలతో చూద్దామండి. స్టిచ్చింగ్ బ్రీఫ్గా చెప్తాను, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. 2 to 3 ఇయర్స్ వరకు ఈ ఫ్రాక్ పిల్లలకి సరిపోతుందండి. ఫస్ట్ నేను తీసుకున్న మోడలు హ్యాండ్ కర్చీఫ్ మోడల్ అనమాట. ట్రెండీగా ఉంటుంది కదా, ఎప్పుడు ఒకేలాగా అనార్కలి మోడల్ కాకుండా పిల్లలకి ఇది ఫ్యాన్సీగా ఉండడానికి నెట్ క్లాత్తో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం 16x16 తీసుకోవాలండి. అంటే టోటల్ స్క్వేర్ పీస్ లాగా 32 సెంటీమీటర్స్ 32 సెంటీమీటర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కరెక్ట్గా మెజర్ చేసిన దాన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లైనింగ్కి క్రేప్ క్లాత్ తీసుకున్నానండి. క్రేప్ క్లాత్ అనుకోండి, లైనింగ్ తేలిగ్గా వస్తుంది, పిల్లలకి గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది. లేయర్స్ వేయకుండా సింపుల్గా లైట్ వెయిట్లో మంచి ఫ్రాక్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రాక్ బాడీ పార్ట్ తీసుకోవడానికి 15x10 తీసుకోవాలన్నమాట. 15 అంటే 7.5, 1 ఇంచ్ పోయినా 6.5 ఫిట్టింగ్ కొలతలు అనమాట. 10 తీసుకున్నాం అంటే 1 ఇంచ్ పోతుంది, 9 మిగులుతుంది. అంటే పైన బాడీ పార్ట్కి 9 ఇంచెస్ ఉంటుంది అనమాట లెంత్. ఇంకా ఎక్కువ పెడితే బాడీ పార్ట్ లెంత్ ఎక్కువైపోతే ఫ్రాక్ లుక్ పోతుందండి. అందుకనే మనం బాడీ పార్ట్ ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి. కింద బాటమ్ పార్ట్ కన్నా ఈ పార్ట్ తక్కువ వస్తుంది అనమాట. అప్పుడు లుక్ బాగుంటుంది. కరెక్ట్గా నడుము దగ్గరికి మీకు ఫ్రాక్ నీట్గా వస్తుంది అప్పర్ పార్ట్ అంతా. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ అంత క్లాత్ కట్ చేసి పక్కకు తీసుకుందాం. అప్పుడు మనకి మెజర్మెంట్స్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా. ఫస్ట్ 2 పీసెస్ని ఫోల్డ్ చేసుకొని, ఇది 2 పీసెస్ కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ నెక్ విత్ 2.5 తీసుకోవాలి. షోల్డర్ నేను ఇప్పుడు ఇక్కడ స్లీవ్లెస్ ఇస్తున్నాను, అందుకే ఫుల్ విత్ షోల్డర్ ఇస్తున్నాను. 3 పెట్టాను. 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కదండి, యాక్చువల్గా షోల్డరు 2 ఇస్తే సరిపోతుంది. నేను ఫుల్ షోల్డర్ పెట్టి స్లీవ్లెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాను. మీరు 2 తీసుకున్న మెజర్మెంట్స్కి సరిపోతుంది. నెక్ డీప్ మాత్రం 3 పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ స్వింగ్ అలౌన్సెస్కి, కాబట్టి మొత్తం 3.5 తీసాను. ఆర్మ్ హోల్ డౌన్ 4.5 తీసుకోవాలి. హాఫ్ స్వింగ్ అలౌన్స్కి పోయినా 4 ఉండాలి, అప్పుడు పిల్లలకి ఆర్మ్ హోల్ ఫ్రీగా ఉంటుంది. షోల్డరు 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 కరెక్ట్ ఫిట్టింగ్ అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి, అది మనకి కటింగ్లో పోతుంది అనమాట. వేస్ట్ ఏమో 6 పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్కి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారము మనము షోల్డరు ఫిట్టింగ్ లెంత్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను నెక్ బక్రం వేసి స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు పేస్టింగ్ చేసి చేస్తారో అప్పుడు నెక్ బాగా నీట్గా వస్తాయి. అందుకే మనం ప్రతిసారి బక్రం వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ చిన్న ఫ్రాక్ అయినా సరే పేస్టింగ్ చేయడం వల్ల నెక్ నీట్గా తిరుగుతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నెట్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గమ్ యూస్ చేస్తున్నాను, చెప్పాను కదా, మీరు స్టిచ్ అయినా చేసుకోవచ్చు, గమ్ అయినా యూస్ చేసి లైనింగ్ కొలతల ప్రకారం నెట్ క్లాత్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నానండి. ఎప్పుడు చేసినట్టు రెగ్యులర్గా చేస్తే న్యూ లుక్ రాదు కదా. ఈ న్యూ లుక్ కోసం నేను ఎలా చేశానంటే, గ్రీన్ పార్ట్ మీద ఎల్లో కలరు కాంబినేషన్ ఇద్దాం అనుకున్నాను. ఎల్లో కలర్ లైనింగ్ వేసి దాని మీద నెట్ ఇచ్చి ఆ నెట్ మీద గ్రీన్ కలర్ డిజైనర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇచ్చాను అనమాట. ఇలా కటింగ్ చేశాను. గ్రీన్ మీద ఎల్లో కలర్ లైనింగ్ ఇచ్చి లైనింగ్ మీద ఎల్లో కలర్ నెట్ కూడా ఇచ్చాను. అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ లుక్ అది బాగుంటుంది కదా. దాని మీద గ్రీన్ కలరు డిజైనర్ పీస్ తీసుకున్నాం కదా మనం, ఒక 1/2 మీటరు, అందులో డిజైనర్ పీస్ తీసి ఓన్లీ బాడీ పార్ట్కే వేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ మనం తీసుకున్నాం కదా, ఆ బాటమ్ పార్ట్ ఎంత తీసుకున్నామో 16x16 స్క్వేర్ 2 ఫోల్డ్స్ చేసి తీసుకున్నాం కదా, సేమ్ కొలతలతో గ్రీన్ కలరు నెట్ కూడా తీసుకోవాలి. దాని మీద సేమ్ ఒక 2.5 ఇంచ్ తగ్గించి ఎల్లో కలర్ తీసుకున్నాను. మళ్ళీ ఒక 2.5 ఇంచ్ తగ్గించి గ్రీన్ కలర్ తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను 3 ఫోల్డింగ్స్ వేస్తున్నాను అనమాట. 3 ఫోల్డింగ్స్తో హ్యాండ్ కర్చీఫ్ మోడల్ చేస్తే బాగుంటుంది కదా అట్రాక్టివ్గా, అలాగా 3 ఫోల్డ్స్ వేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ మనం మోడల్ కట్ చేయడానికి లైనింగ్ పార్ట్ 3.5 తీసుకోవాలి. మూలగా 3.5 తీసుకొని సర్కిల్ చేసుకుని ఆ సర్కిల్తోని మనం మెజర్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలంటే లెంత్ 12 ఇంచెస్ రావాలి. అలాగా చుట్టూరు 12 ఇంచెస్ వచ్చినట్టు చూసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే వేస్ట్గా క్లాత్ ఉందనుకోండి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ
మెజర్మెంట్తో మనం తీసుకున్నామో లైనింగు, సేమ్ లైనింగ్ మెజర్మెంట్తో నెట్ క్లాత్లు కూడా దాని మీద పెట్టి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ పెట్టి ప్రతి లేయర్కి 2.5 ఇంచ్ గ్యాప్ ఉన్నట్టు చూసుకోవాలి. అంటే ఫస్ట్ లేయరు మనం 16 మెజర్మెంట్కి ఫోల్డ్ చేసాం కదా, దానికి 2.5 లెస్ చేస్తే 13.5 ఎల్లో పీస్ తీసుకోవాలి. తర్వాత 2.5 లెస్ చేసి 11 మళ్ళీ గ్రీన్ పీస్ తీసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి పిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన అప్పర్ పార్ట్కి ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో దానికి సరిపడా కింద బాటమ్ పార్ట్ కూడా 3.5 కోను సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా మోడల్లోని 3.5 చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం పిన్స్ తీసేసి ఒక లేయర్ మీద ఒకటి వేసుకోవాలి. స్క్వేర్ షేప్ వేసాం కదా, దాని మీద ఆపోజిట్లో అంటే డైమండ్ షేప్లో లాగా ఎల్లో పీసు, దానికి ఆపోజిట్లో గ్రీన్ పీసు వేసుకొని తీసుకుంటే చూసారు కదా, ఇదే హ్యాండ్ కర్చీఫ్ మోడల్ అనమాట. ఇది మనకు కుడితే స్టిచ్ అయిపడ్డాక లుక్ బాగా వస్తుంది. ఇప్పుడు పై బాడీ పార్ట్ పెట్టుకున్నాం కదా, ఇదనమాట మన అసలైన డిజైను. ఇది అటాచ్ చేస్తే మన ఫ్రాక్ మోడల్ డిజైను వస్తుంది. ఇప్పుడు మనం నెక్ డిజైన్స్ బక్రంతో ఎలా మెజర్ చేసుకొని తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే మెజర్మెంట్ లెంత్ తీసుకున్నానండి. నెక్ విత్ 2.5, నెక్ లెంత్ 3.5 అనమాట. 3 ఏమో నెక్ లెంత్, హాఫ్ ఏమో స్వింగ్ ఎలెన్సెస్ పోతుంది. టోటల్ 3.5 అనమాట. తీసుకున్నాక రెండు ఒకేలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్ చేసుకోవాలి. మీరు కావాలంటే షేప్ స్కేల్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకొని ఈజీగా కట్ చేసేస్తున్నాను. పైన కూడా 1 ఇంచ్ ఉంచుకున్నాను. అది ఎందుకంటే నెక్ బ్రాడ్ అయిపోకుండా రౌండ్ నెక్ లాగే ఉండడానికి మనకు అది సపోర్ట్గా పనిచేస్తుంది అనమాట. పైన 1 ఇంచ్ కూడా క్యాలిక్యులేట్ చేసి వేసుకోవడం వల్ల అది మీకు స్టిచ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ 1 ఇంచు మనం స్టిచ్ చేసిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది మనం కట్ చేసేస్తాము. నెక్ కూడా నీట్గా బాగా వస్తుంది. అలా రెండు కట్ చేసిన తర్వాత వాటిని పేస్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. ఇది పార్ట్ 1 కటింగ్ వీడియో అండి. పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2లో. బాయ్ ఫ్రెండ్స్.